అంటే సందడంతా సింగిల్ స్క్రీన్స్ దగ్గరే ఉండేది. మాస్ ఆడియన్స్ థియేటర్స్ దగ్గర చేసే హడావుడే సినిమా ఫ్యూచర్ ను డిసైడ్ చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. మల్టీప్లెక్స్ హవా, వసూళ్ల నంబర్ గేమ్ తో పాటు ఓటీటీల డామినేషన్ తో సింగిల్ స్క్రీన్ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. పాన్ ఇండియా ట్రెండ్ లో టాప్ స్టార్స్ అంతా తమ సినిమాలు వీలైనంత త్వరగా బ్రేక్ ఈవెన్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే భారీగా సినిమాను రిలీజ్ చేసి 1-2 వారాల్లోనే పెట్టిన మొత్తం వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎంత హిట్ సినిమా అయినా థియేటర్లలో లాంగ్ రన్ కనిపించటం లేదు. గతంలో స్టార్ హీరోల సినిమా అంటే 50 రోజులు, 100 రోజులు రన్ అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. మొదటి 2 వారాల్లో వచ్చిన వసూళ్లే సినిమా సక్సెస్ రేంజ్ ను డిసైడ్ చేస్తున్నాయి. ఆ తర్వాత నిర్మాతలు కూడా ఆ సినిమాను ఎక్కువ రోజు థియేటర్లలో కొనసాగించేందుకు ప్రయత్నం చేయట్లేదు. అసలే లాంగ్ రన్ లేక ఇబ్బంది పడుతుంటే ఓటీటీలు సింగిల్ స్క్రీన్ పాలిట శాపంగా మారాయి. రిలీజ్ అయిన 4 వారాల్లోనే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో మిడిల్ క్లాస్ ఆడియన్స్ పెద్దగా థియేటర్లకు వెళ్లడం మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో థియేటర్లకు ఆదరణ తగ్గిపోతోంది. సింగిల్ స్క్రీన్స్ ను కాపాడేందుకు ఇండస్ట్రీ పెద్దలు చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలించటం లేదు. గతంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 నెలల వరకు ఓటీటీలో రిలీజ్ చేయవద్దన్న కండిషన్ పెట్టారు. కానీ కండిషన్ ఫాలో అయిన దాఖలాలే లేవు. మరి ఇప్పటికైనా పరిశ్రమ వైపు నుంచి ఈ విషయంలో చర్యలు తీసుకుంటారేమో చూడాలి. దసరా బరిలో వేటయ్యన్ లాంటి బిగ్ మూవీ రిలీజ్ అవటం, అప్పటికే రిలీజ్ అయిన దేవర జోరు కంటిన్యూ అవుతూ ఉండడంతో ఆ సీజన్లో సినిమాలు రిలీజ్ చేసేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కాస్త వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ సినిమాలన్నీ దీపావళి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీంతో దీపాల పండక్కి థియేటర్ల దగ్గర సందడి గట్టిగా కనిపిస్తోంది. దసరా సందర్భంగా చాలా సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో దుర్గల్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న లక్కీ భాస్కర్ సినిమాని దీపావళికే రిలీజ్ చేస్తున్నట్లుగా చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. తమిళ్ డబ్బింగ్ మూవీ అమరన్ కూడా ఈ సీజన్ లోనే ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. డిఫరెంట్ జాన్రాలో తెరకెక్కుతున్న ఈ సినిమాల మీద భారీ అంచనాలే ఉన్నాయి. సత్యదేవ్, డాలీ ధనంజయ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన జీబ్రా దీపావళి బరిలోనే దిగుతున్నాయి. దీపావళి పండుగ గురువారం రావడంతో 4 రోజుల లాంగ్ వీకెండ్ మీద ఆశలు పెట్టుకున్నారు నిర్మాతలు. అందుకే మీడియం రేంజ్ సినిమాలు ఎన్ని వచ్చినా పర్వాలేదని అందరూ ఒకేసారి బరిలోకి దిగుతున్నారు. ప్రెజెంట్ సౌత్ దర్శకుల పేర్లు పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవటంలో ముందే ఉన్నారు ఈ నయా సెన్సేషన్స్. దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలి అన్నట్టు ఫామ్ లో ఉండగానే 4 రాళ్లు వెనకేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఓవైపు డైరెక్షన్ చేస్తూనే నిర్మాణ రంగం మీద కూడా దృష్టి పెడుతున్నారు. షార్ట్ టైంలోనే సెన్సేషన్ గా మారిన కాలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మాతగా మారారు. విక్రమ్, లియో సినిమాల సక్సెస్ తర్వాత నేషనల్ లెవెల్లో వచ్చిన గుర్తింపును క్యాష్ చేసుకుంటూ జీ క్వాడ్ పేరుతో బ్యానర్ ను లాంచ్ చేశారు. ఈ బ్యానర్ లో తన అసిస్టెంట్స్ ను దర్శకులుగా పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు. తాజాగా ఎల్సీయూలో భాగంగా బెంజ్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. జవాన్ సినిమాతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కూడా షేక్ చేసిన అట్లీ నిర్మాతగాను బిజీ అవుతున్నారు. గతంలో తమిళ సినిమాలు మాత్రమే నిర్మించిన అట్లీ ఇప్పుడు బాలీవుడ్లో బేబీ జాన్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరో యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకుడిగా కన్నా నిర్మాతగానే ఎక్కువగా బిజీ ఉన్నారు. టాలీవుడ్ డైరెక్టర్స్ అయితే చాలా రోజులుగా నిర్మాణ రంగం మీద కూడా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. సుకుమార్ తన శిష్యులను పరిచయం చేసేందుకే సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. పూరి జగన్నాథ్ కూడా నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నారు. తాను డైరెక్ట్ చేసే సినిమాలన్నీ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్న పూరి కొడుకును హీరోగా నిలబెట్టేందుకు నిర్మాతగా మారారు. యంగ్ జనరేషన్ కు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు గ్రేట్ డైరెక్టర్ శంకర్. దర్శకుడిగా భారీ చిత్రాలను రూపొందిస్తూనే నిర్మాతగా యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు ఈ గ్రేట్ డైరెక్టర్. ఇతర దర్శకులతో సినిమాలు నిర్మించకపోయినా తాను డైరెక్ట్ చేసే సినిమాలను స్వయంగా నిర్మిస్తున్నారు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం. ఒకప్పుడు బాలీవుడ్ సినిమానే భారీ కలెక్షన్స్ కు కేర్ ఆఫ్ గా చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. నార్త్ స్టార్స్ సక్సెస్ వేటలో వెనకబడుతున్నారు. సౌత్ హీరోలతో పోటీ పడలేక చేతులెత్తేశారు. ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ హీరోయిన్సే నార్త్ బాక్స్ ఆఫీస్ ను ఆదుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో భారీగా హిట్ సౌండ్ వినిపించిన సినిమా స్త్రీ 2. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హారర్ మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ సరసన నిలిచింది.
లీడ్ రోల్లో నటించిన శ్రద్ధా కపూరే తన భుజాల మీద ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. లేటెస్ట్ రిలీజ్ జిగ్రా విషయంలో అలియా మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. బ్రదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అలియా కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుందంటున్నారు క్రిటిక్స్. వసూళ్ల పరంగా ఆశించిన స్థాయిలో లేకపోయినా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది జిగ్రా. ఈ ఏడాది సూపర్ హిట్ అయిన మరో హారర్ మూవీ ముంజియా. ఎలాంటి స్టార్ పవర్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా సక్సెస్ లోనూ హీరోయిన్ శర్వారీనే కీ రోల్ ప్లే చేశారు. లేడీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన క్రూ, బోల్డ్ కామెడీగా తెరకెక్కిన బ్యాడ్ న్యూస్ లాంటి సినిమాల సక్సెస్ లోనూ హీరోయిన్ క్యారెక్టర్సే కీ రోల్ ప్లే చేశాయి. దీంతో బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. దసరా సందడి ముగిసింది, మళ్ళీ సెట్ లో సందడి మొదలైంది. అందరు హీరోలు షూటింగ్లతో బిజీ అయ్యారు. టాప్ స్టార్స్ అంతా ఇప్పుడు బ్రేక్ లేకుండా షూటింగ్స్ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ అంతా బిజీగా కనిపిస్తోంది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సెట్ లో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో శరవేగంగా జరుగుతోంది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి సెట్ వర్క్ ఈ నెల 12న హాలో నెటివ్ స్టూడియోలో ప్రారంభమైంది. NBK 109 షూటింగ్ రీస్టార్ట్ చేసిన బాలయ్య రాజేంద్రనగర్ క్వారీలో యాక్షన్ సీన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న కుబేర షూటింగ్ రామాంతపూర్ కాలేజ్లో జరుగుతోంది. వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ బూత్ బంగ్లాలో జరుగుతోంది. ఇక వైజాగ్ లో హిట్ 3 షూటింగ్ లో పాల్గొంటున్నారు నేచురల్ స్టార్ నాని. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ కేరళలో జరుగుతోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభూ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లైలా సినిమా షూటింగ్ శంకరపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సినిమా మేకింగ్ లో టెక్నాలజీ వాడకం బాగా పెరుగుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ లో భారీ చిత్రాల కోసం సాంకేతికతను కూడా అదే స్థాయిలో వాడుతున్నారు మేకర్స్. ఈ ట్రెండ్ లో భాగంగా ఒకే గొంతును అన్ని భాషల్లో వినిపించడం, చనిపోయిన నటులను కూడా మళ్లీ తెర మీద చూపించడం లాంటి వండర్స్ చేస్తున్నారు. సూర్య హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కంగువా. డిఫరెంట్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాను 10కి పైగా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే అన్ని భాషల్లో సూర్య వాయిస్ లో డైలాగ్స్ వినిపించేందుకు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. AI ద్వారా అన్ని భాషల్లో సూర్యని స్వయంగా డబ్బింగ్ చెబితే ఎలా ఉంటుందో అలా వాయిస్ ను క్రియేట్ చేస్తున్నారు. ఆ మధ్య బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD కోసం అమితాబ్ బచ్చన్ వాయిస్ ను AI లోనే క్రియేట్ చేశారు. అందుకే అన్ని భాషల్లో అమితాబ్ స్వయంగా డబ్బింగ్ చెప్పినట్టుగానే అనిపించింది. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పూర్తి పాటను AI వాయిస్ తో క్రియేట్ చేశారు. తన చెల్లెలు భవతారిణితో పాడించాలనుకున్న పాటను ఆమె చనిపోయిన తర్వాత ఆమె గొంతును AI లో క్రియేట్ చేసి కంపోజ్ చేశారు. ముందు ఈ టెక్నాలజీ సినిమా మేకింగ్ లో మరిన్ని మార్పులు తీసుకురావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. చనిపోయిన వాళ్ల వాయిస్లనే కాదు, వాళ్ల క్యారెక్టర్లను కూడా రీక్రియేట్ చేస్తున్నారు. AI టెక్నాలజీ ద్వారా చనిపోయిన ఆర్టిస్టులతోనూ కాస్త లెంగ్తీ రోల్స్ చేయిస్తున్నారు మేకర్స్. భారతీయుడు 2లో ఏకంగా 3 దివంగత నటులను తెర మీద చూపించారు దర్శకుడు. తొలి భాగంలో కీలక పాత్రలో నటించిన నెడుముడి వేణుతో పాటు స్టార్ కామెడియన్స్ వివేక్, మనోబాల కూడా ఈ సినిమాలో కనిపించారు. వాళ్ల విజువల్స్ తో పాటు వాయిస్ ను కూడా AI ద్వారానే క్రియేట్ చేశారు. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.